ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే లాభమా నష్టమా? క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? దానివల్ల మనకు లాభాలేంటి, నష్టాలేంటి? ఇంట్లో మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా చూద్దాం. వెల్కమ్ టు ఎస్కే క్రియేషన్స్. క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను, తెలుసుకోండి. క్రెడిట్ కార్డ్ అంటే యూజ్ నౌ పే లెటర్, అంటే ఇప్పుడు ఉపయోగించుకోండి, నిదానంగా పే చేయండి. మనం కనుక క్రెడిట్ కార్డ్ను స్మార్ట్గా యూజ్ చేయగలిగితే ఎంత లాభమో, స్మార్ట్ వేలో యూజ్ చేయకపోతే అంతే నష్టం. ఫర్ సపోజ్ తెలివైన ఎంప్లాయీ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, ఇన్వెస్టర్ కానీ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించుకొని 30 to 40 days 0% ఇంట్రెస్ట్ రేట్తో అమౌంట్ పొందుతున్నారు. ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఎక్కువ అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు సిబిల్ స్కోర్ మీద ఎటువంటి ప్రభావం చూపదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 1 lakh లిమిట్ కార్డ్స్ మీతో ఉన్నాయనుకోండి. మీరు ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ మీద 30,000 అమౌంట్ ఉపయోగించుకోవచ్చు. మొత్తం కలిపి 90,000 అవుతాయి. అంటే మీరు 30% మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు. దీనివల్ల మీ యొక్క సిబిల్ స్కోర్ మీద ఎటువంటి ప్రభావం చూపదు. కానీ రీప్లేస్మెంట్ సరిగ్గా చేయకపోతే అది కంపల్సరీగా సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం కోసం కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ని చూద్దాం. ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ని చూద్దాం. నెంబర్ 1, ఈజీ క్రెడిట్ ఫెసిలిటీ. నెంబర్ 2, ఇంట్రెస్ట్ ఫ్రీ. నెంబర్ 3, EMI ఫెసిలిటీ. నెంబర్ 4, ఆఫర్స్. నెంబర్ 5, పెట్రోల్ కార్డ్స్. నెంబర్ 6, రివార్డ్ పాయింట్స్. Disadvantages: minimum amount due. Number 2, hidden costs. Number 3, renewal charges. Number 4, annual maintenance. Number 5, overspending. Number 6, credit utilization ratio. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.